151 ఆ నెంబర్ నుంచి 11కు దింపేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు. అంటే వైనాట్ 175 కుప్పం కూడా ఈసారి మేము వదిలేసుకునే పరిస్థితి లేదు, చంద్రబాబును కూడా ఓడిస్తామని ఎన్నికలకు ముందు అన్నారు. సరే ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ అది అతివిశ్వాసంగా మారకూడదు. ఆ స్టేట్మెంట్ అందులోంచి వచ్చింది. వైనాట్ 175 అంటే ఇక మిగతా పార్టీలు అసలు లేవని అనుకోవాలా, లేకపోతే ప్రజలు ఇంకా ఆ పార్టీలతో లేరని అనుకోవాలా, లేదా అంత గొప్పగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలించారని అనుకోవాలి. నిజంగా చేసి ఉంటే కనుక ఆ విశ్వాసం ఉండొచ్చు. కానీ అప్పుడు ఏం చేశారో ఆయనకు తెలుసు. అప్పుడు చేసిన దాని పరిణామాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నాయకులు. అయితే వాళ్ళ ఈ చర్చ ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీకి 11 మంది సభ్యులు ఉన్నారు వైఎస్ఆర్సీపీ జగన్తో సహా. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటంటే మీరు చేసిన ఘనకార్యాలకి వైనాట్ 175 కాదు, మీకున్న 151లో ఆ మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చాం మీకు అని. అంటే దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ యువర్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టంగా విస్పష్టంగా తీర్పునిచ్చారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చెప్తారు, మైకుల ముందుకు వచ్చి ఇంకోటి ప్రజాస్వామ్యాలకి దేవాలయం అసెంబ్లీలు, లేకపోతే ఎంపీలు అయితే పార్లమెంట్లు. యాక్చువల్లీ ఇన్ ఏ ట్రూ మేనర్ అది నిజమే. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి లక్షలాది మంది ప్రజలు తమ రిప్రజెంటేటివ్గా చట్టసభలకి వాళ్ళు వెళ్ళి చెప్పుకోలేరు కాబట్టి తమ రిప్రజెంటేటివ్గా ఒక వ్యక్తిని నాయకుడిని చేసి పంపిస్తారు అసెంబ్లీకి. ఇక అక్కడి నుంచి వీళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద కొమ్ములు కిరీటాలు వచ్చాయని ఫీల్ అవుతారు ఈ ఎమ్మెల్యేలు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా మారగానే. సరే అక్కడి నుంచి ప్రజల కోసం పరిపాలన, నియోజకవర్గ అభివృద్ధి, ఒకవేళ అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం, ఇవన్నీ వాళ్ళు చేయాల్సిన పనులు. మామూలుగా ఏమనుకుంటారంటే రాష్ట్రం అంతా అభివృద్ధి అంటే ఇంక సీఎంఏ రోజు పొద్దున్న లేచి బయలుదేరి ప్రతి నియోజకవర్గానికి తిరిగి, ఇది కాదు అసలు వ్యవస్థలో ఎమ్మెల్యేల వ్యవస్థ. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరి నియోజకవర్గం వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటూ ఆ కాన్స్టిట్యున్సీ తాలూకా అభివృద్ధి, అక్కడున్న సమస్యల పరిష్కారము, ఇంకేమన్నా ఉంటే సీఎం దృష్టికి తీసుకెళ్ళడం, ఇలా చేసుకుంటే ఒకటి చేసుకుంటే 175 మంది అదే పనిలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుంది కదా ఆటోమేటిక్గా. ముఖ్యమంత్రి అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలి, అభివృద్ధి సంక్షేమము, పెట్టుబడులు తెచ్చుకోవడము, అంతర్రాష్ట్రాల సంబంధాలు, కేంద్రంతో సంబంధాలు, జాతీయ స్థాయిలో రాజకీయాలు, అంతర్జాతీయ కంపెనీలు తెచ్చుకోవడం, ఎన్నో 1,00,000 పనులు ఉంటాయి ముఖ్యమంత్రికి. సో ఈ ఎమ్మెల్యేల పనులు సరిగ్గా చేయకుండా ఇంకా తాజాగా మనం చూస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ బాధ్యతలు మర్చిపోయి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఏది పడితే చేస్తూ ప్రభుత్వానికి పార్టీకి కూడా చెడ్డ పేరు తెచ్చే పనులు కొంతమంది చేస్తున్నారు. సరే ముఖ్యమంత్రి వాళ్ళకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అది చివరిదాకా తెగేదాకా తెచ్చుకోకుండా ఉంటే ఎమ్మెల్యేలకి మంచిది. సో కమింగ్ బ్యాక్ టు ద వైసీపీ ఎమ్మెల్యేస్. ఇప్పుడు అసలు ఈ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అసెంబ్లీకి రాకపోతే ఆ పదవి ఎందుకు? వెరీ స్ట్రైట్ అండ్ సింపుల్ క్వశ్చన్. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి నన్ను గెలిపించండి, మీకోసం నేను మాట్లాడతాననే కదా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారు. నీకు 11 మంది వస్తే ఏంటి, ఒకడొస్తే ఏంటి? ఇక ఇండిపెండెంట్ హోదాలో ఎవరు ఎమ్మెల్యే వాళ్ళు రావాల్సిందే కదా నియోజకవర్గానికి. సామెత చెప్తారు కదా, తాచెడ్డ కోతి వనమల్ల జరిచిందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతిపక్ష హోదా రాదు, నాకు రాకపోతే నా కూడా ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు నాతో పాటే అసెంబ్లీకి వెళ్ళడానికి వీల్లేదు. ఇదెక్కడ వ్యవహారం అసలు? లేదా మీ 151 మంది సైన్యం ఉన్నప్పుడు అసెంబ్లీలో 23 మందే ఉన్న అప్పుడు చంద్రబాబుతో సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజుకొక్కొక్కరితో విచిత్రంగా ఇంతగా మాట్లాడించడం, తిట్టించడం, ఇంట్లో వాళ్ళ మీద కూడా అసభ్యంగా మాట్లాడించడం, ఇవన్నీ చేసి నానా హేళన చేసినా కూడా పెద్ద మనిషి మీకులా పారిపోలేదు. అక్కడే కూర్చున్నాడు, అన్ని అవమానాలు భరించాడు, అనుభవించాడు. ఎప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నాడు? నవంబర్ 19, 2021. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్ళు అయిన తర్వాత, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా 3 ఏళ్ళు ఉన్న తర్వాత ఒక స్థాయిలో ఇక ఇంతకన్నా దిగజారిపోయే పరిస్థితి ఉండదని మీరు బిహేవ్ చేసిన తర్వాత ఆయన అప్పుడు శపథం చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాను, గౌరవ సభ కాదు గౌరవ సభ మారే కానీ. సార్ అదే మళ్ళీ జరిగింది. జూన్ 21, 2024లో మళ్ళీ ఆయన తిరిగి సీఎంగా 164 మంది అంటే ఆయన పార్టీ కాకుండా మొత్తం ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరితో అడుగుపెట్టాడు. సో ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి అవుతుందని భయమా జగన్మోహన్ రెడ్డి? అంటే అప్పుడు 151 మందితో నేను ఎలా అయితే అవమానం చేశానో చంద్రబాబు నాయుడిని, ఇవాళ 164 మంది నా మీద పడితే పరిస్థితి ఏంటి అని అలా ఉండదని చెప్తున్నారుగా చంద్రబాబు నాయుడే సాక్షాత్తు. పోనీ మైక్ ఇవ్వరు అని ఇంకొక వంక. మీకు మైక్ ఇస్తాము, ఇప్పుడు అప్రాప్రిమేట్ టైం ఉంటుంది,
ఒక పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్న సంఖ్యను బట్టి ఎంత టైం ఇవ్వాలి అనేది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. సరే, ఇంకో 10 నిమిషాలు ఎక్కువ ఇస్తారనుకోండి, అసలు మీరు వస్తే కదా ఇచ్చారా లేదా టైం అని తెలియడానికి. ఇక ప్రతిపక్ష హోదా అని ఆయన మొదటి నుంచి ఒకటే గొడవ. అంటే బహుశా చిన్నపిల్లలు కూడా, అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న పిల్లలు కూడా ఈ చాక్లెట్ కోసమో లేకపోతే స్కూల్కి వెళ్ళనో ఇంత మారం చేయరు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంట్లో 2 సార్లు ఎంపీగా చేసి ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా కూడా మారిన తర్వాత మరి ఆయనకు తెలీదా ఈ చట్టసభలు ఎలా పనిచేస్తాయనేది? సో 10% అనే ఒక దాని గురించి మాట్లాడుతాం. దాని గురించి కొంత క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఈ 10% అనే రూలు ఈ చట్టాల్లో, రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కౌల్ అండ్ షెల్టర్ ఈ ఎక్కడ పార్లమెంటు ప్రొసీడింగ్స్లో ఎక్కడా లేదు. కానీ అది స్పీకర్ విచక్షణాధికారం. 1977 అప్పుడు జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఫస్ట్ టైం 1950, తర్వాత 1977లో ద శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977లో, అలాగే 2017 మల్లికార్జున ఖర్గే కేసు విషయంలో సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే, స్పీకర్ విచక్షణాధికారం ప్రకారం ఆ ప్రతిపక్ష హోదా వస్తుంది తప్ప ఇది ఆటోమేటిక్ రైట్ కాదు. ఈ 10% అనే దాన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే, సభ్యులను ఒక గ్రూపు లేదా ఒక పార్టీగా గుర్తించాలంటే కనీసం 10% మంది సభ్యులు ఉంటే దాన్ని ఒక లెజిస్లేటివ్ పార్టీగా గుర్తిస్తారు. బట్ ఇట్ డజంట్ మీన్ ఆ పార్టీ నాయకుడికి, రిప్రజెంట్ చేస్తున్న నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కాదు. అదొక సంప్రదాయంగా వస్తుంది అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో కాలేదు కదా అది. ఆయన ఏమన్నారు, 23 మంది సభ్యులు ఉన్నప్పుడు తెలుగుదేశానికి చిటికలేస్తూ అసెంబ్లీలో చంద్రబాబు ఇంకొక 5 మందిని లాగేశానంటే మా వాళ్ళు లాగేమంటున్నారు, నీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది, కానీ అలా చేయట్లేదు అనేది చెప్పారు ఆయన. ఎందుకు 4 వెళ్ళి కండువా కప్పుకోపోయినా వైసీపీ దగ్గరే కూర్చున్నారు కదా. సో అదే ఇప్పుడు అదే నువ్వు నేర్పిన విద్య అని ఇప్పుడు వస్తుంటే, ఇప్పుడు ఆయన 10% రూల్ ఏముందని ఆయన అంటాడు. మరి ఆయన ఆవేళ ఆ రూల్ మాట్లాడాడు కదా. సో దట్ ఏంటంటే, ఇది రూలు ఉన్నా లేకపోయినా స్పీకర్ అనుకుంటే ఈరోజు ఇవ్వచ్చు. బట్ అయ్యన పాత్రుడు ఎవరు ఎందుకు ఇస్తారు? గతంలో మీరు ఏం చేయలేదు, ఇప్పుడు అది కావాలని అడిగితే ఎలాగా? సో అసలు ప్రతిపక్ష హోదా పక్కన పెట్టండి, మీరు ఎమ్మెల్యే కదా, ఇది మీ బాధ్యత కదా. అసెంబ్లీకి వచ్చి మీ ప్రజలను రిప్రజెంట్ చేయడం, మీ పులివెందుల గురించి మాట్లాడడం అనేది. సరే, రఘురామరాజు అన్నట్టు పదవి పోతుందా పోదా అంటే, ఆయన డిప్యూటీ స్పీకర్గా, స్పీకర్ తర్వాత అదే చైర్లో కూర్చుంటే ఆయన అదే హోదా ఉన్న నాయకుడిగా ఆ మాట చెప్పి కొంచెం మంచి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే దెర్ ఈజ్ ఏ రూల్ అగైన్, ఆర్టికల్ 190(4) ప్రకారం ఒక 60 రోజుల కనుక సభకు రాకపోతే, అటెండెన్స్ లేకపోతే ఎస్ సభ్యత్వం పోతుంది. అందుకే ఏం చేస్తున్నారు వీళ్ళు అసెంబ్లీకి, ఏది అంటే చెప్తున్నానుగా, మైనారిటీ తేరని వాళ్ళు కూడా ఇలా బిహేవ్ చేయరు. అంటే వచ్చి అసెంబ్లీ ఆ లెడ్జర్ దాంట్లో రిజిస్ట్రేషన్ దాంట్లో సంతకం పెట్టేసి వెళ్ళిపోవడం అంటే ఏంటి, టెక్నికల్గా హాజరైనట్టు ఉంటుంది. వీళ్ళు సభలో ఉండరు అంటే అనర్హత తప్పించుకోవడానికి చేసే కార్యక్రమాలు. అసలు దీని మీద చర్చ జరిగి నాకేమనిపిస్తుందంటే, ఒక కొత్త చట్టం తీసుకురావాలి. ఒక సెషన్కి కనుక కంప్లీట్గా రాకపోతే సభ్యులు, అదే పార్టీ అయినా ఎవరైనా కానీ, కంప్లీట్గా వాళ్ళు ఆటోమేటిక్గా అనర్హత అయ్యేలాగా తీసుకొస్తే తప్ప, లేకపోతే అంటే అప్పుడు పాపం రాజ్యాంగం రాసినప్పుడు ఇవన్నీ పెట్టినప్పుడు ఇలా బిహేవ్ చేసే నాయకులు వస్తారని ఊహించి ఉండరు కదా. సో కొత్త చట్టాలు రావాల్సిన అవసరం కనిపిస్తోందా? అసలు మీరు ఎమ్మెల్యేలుగా ఉండడానికి అర్హత ఉందా లేదా? మీ ప్రజలకి అక్కడికి అసలు వెళ్తున్నారా? మీరు వెళ్తే వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. అసెంబ్లీ అనేదాన్ని, పార్లమెంట్ అనేదాన్ని చట్టసభ సభ్యులు దేవాలయాలుగా బయటికి మాట్లాడటమేనా? ప్రజల ముందు ఆ బిల్డప్ ఇవ్వడము, మైకులు దొరికితే మాట్లాడడం తప్ప కనీసం చిత్తశుద్ధి లేకపోతే అసలు రాజకీయాల్లోనూ పార్టీల్లోనూ ఉండాల్సిన అర్హతే ఉంది మీకు. సో ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళాలంటే చాక్లెట్ ఇస్తే కానీ వెళ్ళను. సరే, కొంచెం కాస్త టీనేజర్స్ ఉంటారు, వాళ్ళు నాకు బైక్ కొనివ్వో లేకపోతే సైకిల్ కొనివ్వో లేకపోతే కాలేజ్కి వెళ్ళను. అలాగే ఉంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను వెళ్ళను, నా 10 మంది ఎమ్మెల్యేలని వెళ్ళనివ్వనని. విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. గాదే వెంకటేశ్వర గారు జనసేన సీనియర్ నాయకులు, అలాగే జిల్లా అధ్యక్షులు. తురగ శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ విత్ శ్రీరామ్ గారు టుడే. శ్రీరామ్ గారు, వెరీ బ్రీఫ్గా స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ అనాలిసిస్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అసలు ఒక ఎమ్మెల్యేగా గెలిచితే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం కదా, ఆ నియోజకవర్గము
దానికి ఒక రిప్రజెంటేటివ్గా, అంటే వాళ్ళు వీళ్ళు ఏదో పెద్ద కొమ్ములు వచ్చి మేమేదో అతీతం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. డ్యూ రెస్పెక్ట్ మా వెంకటేశ్వరరావు లాంటి రాజకీయ నాయకులందరికీ గౌరవంతో నేను చెప్తాను మాట. ఇది ఏం కొమ్ములు రావు కదా సార్. ఆ ప్రజల తరపున ఒక రిప్రజెంటేటివ్గా వాళ్ళు ఎన్నుకుని అసెంబ్లీకి బాబు మా తరపున మాట్లాడవయ్యా అని పంపిస్తే ఇవాళ వీళ్ళు చేసేదానికి అసలు వీళ్ళ చేష్టలకు ఏమైనా అర్థం ఉందా శ్రీరామ్ గారు? అసలు వాళ్ళు అర్హులా ఎమ్మెల్యేలుగా ఉండడానికి అసెంబ్లీకి వెళ్ళకపోతే? రూల్స్ విషయానికి వద్దాం తర్వాత. 100% మీరు చెప్పింది వాస్తవం. 100% వీళ్ళు అర్హులు కాదండి, ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హులు కాదు. ఎందుకు అంటే వీళ్ళు ఏదైతే ప్రామిస్ చేసి వస్తున్నారో ఆ ప్రామిస్ ని వీళ్ళు తీసి గట్టును పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు అసలు ఎమ్మెల్యే అవడం అంటే హోదా కాదండి, వాళ్ళు అసలు చేసే ప్రామిసే నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోండి అంటే మీ రిప్రజెంటేటివ్ గా ఈ నియోజకవర్గానికి ఎన్నుకోండి, ఈ నియోజకవర్గాన్ని నన్ను రిప్రజెంటేటివ్ గా ఎన్నుకుంటే నేను ఈ నియోజకవర్గ సమస్యలన్నింటినీ తీసుకెళ్లి అసెంబ్లీకి వెళ్ళి మీరు నన్ను ఎక్కడికి పంపిస్తున్నారు? అసెంబ్లీకి పంపిస్తున్నారు. అసెంబ్లీకి పంపిస్తే నేను ఆ అసెంబ్లీలో కూర్చుని అక్కడ ఉన్న మంత్రులతోటి, ముఖ్యమంత్రి తోటి, మంత్రివర్గ మొత్తం తోటి మాట్లాడి, స్పీకర్ గారి ద్వారా అందరితోటి మాట్లాడి ఈ నియోజకవర్గ సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరిస్తాను. ఇంతే. అంటే నేను అసెంబ్లీకి వెళ్ళి మీ సమస్యలు పరిష్కరిస్తాను. దీనికోసం మనం అతను ఎలక్ట్ చేసుకున్నాం. అంతేగాని ఎమ్మెల్యే బోర్డు పెట్టుకుని కారులో తిరగమని కాదు, లేదంటే అలవెన్సులు తీసుకోమని కాదు. సో వాళ్ళని మనం ఏ పర్పస్ తో అయితే పంపించామో ఆ పర్పస్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయనప్పుడు ఇమీడియట్ గా అసలు రీకాల్ చేసే అవకాశం ఉండాలి, లేదా వాళ్ళని టెర్మినేట్ చేసే అవకాశం ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. రీకాల్ అనేది మొదలు పెడితే మొత్తం అందరినీ రీకాల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కనీసం వీళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టెర్మినేట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ప్రతిసారి ఇంతే కదా, ప్రతి అసెంబ్లీలోనూ ఇదే అవుతుంది. ఈసారి అసెంబ్లీలో ఇలా జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీలో ఎవరో ఒక ముఖ్యమంత్రి వస్తాడు, ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక పార్టీ వస్తుంది, మిగతా వాళ్ళందరూ మేము పోవు అంటారు. ఇక అసలు ప్రజాస్వామ్యము అసలు అసెంబ్లీ, పార్లమెంట్ అంటేనే ఒక ప్రభుత్వము, ఒక ప్రతిపక్షము, ప్రభుత్వ పక్షము, ప్రతిపక్షం, ఈ రెండు ఉంటేనే ప్రజాస్వామ్యం. ఓన్లీ ప్రభుత్వ పక్షం ఉంటే అది ప్రజాస్వామ్యం కాదు, ఓన్లీ ప్రతిపక్షం ఉండే అవకాశమే లేదు. సో ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఒక ప్రతిపక్షం ఉండాలి. ఇది విధానం, దీని రూపకల్పన చేసిన విధానమే ఇది. ఇదంతా కలిపితేనే ప్రజాస్వామ్య విధానం అవుతుంది. ఇది లేకపోతే నియంతృత్వం అవుతుంది. ఓన్లీ ప్రభుత్వం కూర్చుంది అనుకోండి, అక్కడికి వెళ్ళి ఇంకా నియంతృత్వమే కదా. శ్రీరామ్ గారు, జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, ఎంపీగా చేశాడు, ఆయనకి తెలుసు కదా ఈ రూల్స్ ఏంటి, నిబంధనలు ఏంటి, స్పీకర్ డిస్క్రిషనరీ పవర్ ఏంటి, ఇవన్నీ తెలిసి కూడా ఇప్పుడు యాగి ఏంటి కరెక్ట్ గా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అహంకారం తప్ప వేరే ఏది లేదండి. గతంలో కూడా చేశాడు, మీరు గుర్తుంటే 2014-19 మధ్యలో కూడా నేను ఈ అసెంబ్లీలో ఉండనని చెప్పి బయటకు వెళ్ళిపోయి నేను ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు, ఏదో అన్నాడు, పాదయాత్ర పెట్టుకున్నాడు. అప్పుడు కూడా అసెంబ్లీ రాలా. అంటే ఇతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి ఇష్టపడ్డు. అధికారం ఉంటే నేను అసెంబ్లీలో ఉంటా, ముఖ్యమంత్రిగా ఉంటా, ప్రతిపక్ష నాయకుడిగా నన్ను పెట్టారా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా నేను ఉండనని చెప్పి వచ్చాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అవకాశం లేదు కాబట్టి నాకు ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఇస్తానంటే వస్తా అంటున్నాడు. నిజంగా ఇచ్చినా కూడా కరెక్ట్ గా గుర్తు చేశారు మీరు. అవును, ఇప్పుడు నిజంగా కూడా ఒకవేళ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని స్పీకర్ గారు అతనికి ఇచ్చినా కూడా ఒక సెక్షన్ కు 2 సెక్షన్లకు వస్తాడంతే. ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక వెంట పెడతాడు, చంద్రబాబు నాయుడు గారు దానికి గిల్లారు, లేదంటే ఇంకొకరికి ఇచ్చారు అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అతనికి టోటల్ గా ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో కూర్చోవడం ఇష్టం లేదు. అతను ఎప్పుడైతే నాయకుడిగా ఉన్నాడో అతనితో పాటు అతని అనుచరులను కూడా తీసుకెళ్ళడానికి ఇష్టపడట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, అసలు ప్రతిపక్షం అనేది లేకుండా పోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇదే విధానాన్ని కనుక వైసీపీ కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం అవసరం అవుతుంది. మాలాంటి ప్రజాస్వామ్య వాళ్ళందరం కూడా 3వ ప్రత్యామ్నాయం అవసరం. ఇతను ప్రతిపక్షానికి కూడా పనికిరాడు. ఈ పార్టీ ఉన్నా ఈ రాష్ట్రంలో లేకపోయినా ఒకటే, దీన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు వీళ్ళకి ఓట్లు వేసి గెలిపించినా కూడా వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు, మన సమస్యల మీద ప్రస్తావించరు. కాబట్టి మనకి 3వ ప్రత్యామ్నాయం అవసరం అని చెప్పి నాలాంటి వాళ్ళందరం కూడా 3వ ప్రత్యామ్నాయం వైపు ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితి తెచ్చుకుంటాడా, లేదా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో నాయకత్వం ఇచ్చినా, ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరి అసెంబ్లీకి సంబంధించిన 11 అసెంబ్లీకి సంబంధించి మాట్లాడడానికి అవకాశం ఉంది. మీరన్నట్టు యాక్చువల్ గా అది అసలు ఇర్రెలవెంట్. ప్రతిపక్ష హోదా ఇస్తారా ఎవరా, అది స్పీకర్ గారి విచక్షణాధికారం. అసలు ప్రజలు పంపించింది వాళ్ళ రిప్రజెంటేటివ్ గా మాట్లాడడానికి వెళ్ళకపోతే అసలు నీకు పదవి ఎందుకు? రాజీనామా చేసేసి ఇంట్లో కూర్చో. ఎమ్మెల్యే ఎందుకు? ఇంకోడెవడో పోటీ చేసి ప్రజల కోసం మాట్లాడేవాడు ఎవడో అసెంబ్లీకి వెళ్తాడు కదా.
ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొస్తుంది, ఆ ప్రతిపాదన ఒక నియోజకవర్గానికి తీసుకురాదు, రాష్ట్రం మొత్తానికి తీసుకొస్తుంది. దాని మీద చర్చించే అవకాశం ప్రతి ఎమ్మెల్యేకి వస్తుంది, ఎగ్జాక్ట్లీ. ప్రతిపక్షంలో ఉన్న ఈ 11 మందికి కూడా వస్తుంది. అంటే మీ నియోజకవర్గానికి మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం మీద సమస్యల మీద కూడా మీరు మాట్లాడే అవకాశం మీరు 11 మంది ఉన్నా కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇది గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా అయితే మీకు రాదు. అవును, అంటే బాగా ఇంత చెప్పారు. అద్భుతమైన ఒక్క నిమిషం, ఇందాక అవకాశాన్ని వెంకటేశ్వరరావు గారు మూడో ప్రత్యామ్నాయం అన్నప్పుడు ఎందుకో ఒకలాంటి నవ్వారు వెంకటేశ్వరరావు గారు. సార్ ఐ వాంట్ టు నో ఎందుకు మూడో ప్రత్యామ్నాయం అంటే ఆయన నవ్వారు. ఒకటి అది చెప్తూ వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నేను స్ట్రైట్ గా ఇవాళ చెప్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షోలో, మా మిత్రుడు విద్యాసాగర్ గారు ఉన్నారు, మీలాంటి ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తున్న సీనియర్ నాయకులు ఉన్నారు. మీలాంటి వాళ్ళు వెళ్తే నలుగురికి ఉపయోగం. ఆయన విద్యావంతుడు, విద్యాసాగరు అడ్వకేటు, రాజకీయాల్లో ఉన్నాడు, ఒక పార్టీలో డిసిప్లిన్ ఉన్న పార్టీలో. మీరు కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఉన్న పార్టీలో ఉన్నారు. మీలాంటి వాళ్ళన్నా వెళ్ళండి సార్, వీళ్ళందరినీ పక్కన పెట్టి ప్రజలకి ఏమన్నా మంచి జరుగుతుంది. సరే మీరు రాజకీయాలు చేయరని కాదు, అసలు మీకు రాజకీయం అంటే తెలియదని కాదు, కానీ ఎంత అయితే అన్యాయంగా ఉండదుగా. వెంకటేశ్వర గారు. రిషి గారు, మీ అభిమానానికి ఫస్ట్ గా థ్యాంక్స్ చెప్తూ పెద్దలు శ్రీరామ్ గారికి, విద్యాసాగర్ గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం చెప్తూ, నమస్తే. ఒకప్పుడు రాజకీయాలు వేరండి. మనకి ప్రజాస్వామ్యంలో ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇవాళ పరిస్థితులు రాను ఇవాళ పరిస్థితులు వేరు, ఎంతగా దిగజారిపోయినాయి అనే దానికి నిదర్శనం ఇవ్వాలి. మేము ప్రభుత్వంలో అన్నా ఇంకోటున్నా వాస్తవాన్ని మనం వాస్తవంగా మాట్లాడగలిగితేనే ఒక పార్టీకి రిప్రజెంట్ చేయటం కానీ పార్టీల నాయకుడిగా అనిపిస్తారు తప్పితే ప్రతిదీ మీరు వెనకేసుకురావడం అనేది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యం. ఇవాళ ఆ విలువలు పోయినాయండి. ఇవాళ నిజంగా మాట్లాడుకుందామంటే మనం రాజకీయాల్లో పార్టీల్లో ఆ విలువలు పోయినాయి. ఇవాళ అధికారమే మాకు కావాలి, ఆ అధికారం కోసం ఏమైనా చేస్తాం, ఏ రకంగానే సరే ఆ సీటు కావాలి మాకు, ఆ సీట్లో కూర్చోవాలి. దానికి మనం అర్హులమా అనర్హులమా అనేది కూడా చూడలేము. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎట్లా జరిగిందంటే వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాడు సీట్ ఇచ్చేద్దాం. మరి విద్యాసాగర్ గారి దగ్గర నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తాం? సో అది మీకు ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్. ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్. అదే నేను నిర్భయంగా చెప్తున్నాను కదా, ఇవాళ డబ్బులున్నవాడు రాజకీయ నాయకుడు తప్పితే నిజంగా ప్రజల కోసం నిబద్ధతగా ఎవరు పోరాడతారు, ప్రజల కోసం ఎవరు మాట్లాడగలుగుతారు, ప్రజా సమస్యలను ఎవరు ఐడెంటిఫై చేయగలుగుతారు, వాళ్ళ గురించి ఎవరు పోరాటం చేయగలుగుతారు, ఒక వ్యవస్థలోకి వెళ్ళి ఆ వ్యవస్థలో ప్రజల తరపున మాట్లాడగలిగి అడగగలిగి క్వశ్చన్ చేసి అక్కడి నుంచి వాళ్ళకి రిజల్ట్ చూపించగలుగుతారు అనేది వాళ్ళ ప్రజలకు కూడా అవసరం లేదు. వాళ్ళ ప్రజలు కూడా అట్లా ఉన్నారు. ఇవాళ అవును, రోజు వాళ్ళ కోసం నియోజకవర్గంలో తిరిగి ఆ ప్రాంతంలో తిరిగి వాళ్ళ సమస్యల పట్ల పోరాటం చేసి వాళ్ళ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళకి కనిపించట్లా. ఎవరైనా తెల్లారేపాటికి 10 సూట్ కేసులు పట్టుకుని వచ్చేస్తే గారంటే సార్ వాళ్ళు గుర్తురాడు, ఆ సూట్ కేసులు వచ్చిన వాళ్ళు గుర్తొస్తారు. ఇవాళ పోనీ వాళ్ళు ఉంటారా అనేది కూడా ప్రజలు కూడా ఆలోచన చేయట్లా. ముందు ఆ రోజున 1000-2000 ఇస్తారు కదా, దానికోసం కక్కుర్తిపడి ఆశపడినప్పుడు ప్రజాస్వామ్యం ఇంకెక్కడుందండి? ప్రజాస్వామ్యం అప్పుడే చచ్చిపోయింది. ఇవాళ శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడినా, నేను మాట్లాడినా, విద్యాసాగర్ గారు మాట్లాడినా మాకు ఒక ఆవేదన ఉంటది. రాజకీయమే, ప్రజలకి ఏదో ఒక మంచి జరగాలి, రాష్ట్రం బాగుండాలి, వ్యవస్థలు బాగుండాలి అనే ఒక ఆలోచనతో మేము ఉన్నాం తప్పితే మీరంటే మేమేదో ఎమ్మెల్యేలు అయిపోయి అక్కడ అధికారం చెలాయిద్దామని కాదు. ఇప్పుడు మేము ఉన్నటువంటి ప్రొఫెషన్ వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చామంటే ఏదో చేయాలి, తప్పు జరుగుతుంది ఇక్కడ. ఒకటండి, ఇప్పుడే పక్కన పవన్ కళ్యాణ్ గారు కనిపించారు కాబట్టి నేను అంటున్నా, ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు పర్ డే నాకున్న నాలెడ్జ్ ప్రకారం కొన్ని సినిమాలకి పర్ డే ఆయన హీ చార్జ్డ్ అబౌవ్ 3 crores పర్ 1 day షూటింగ్. అంటే ఆయన ఎన్ని సినిమాలు చేసుకుని ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చు? వదిలేసి ఒక కమిట్మెంట్తో ఒక దీంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి అన్ని మాటలు పడి చేస్తున్నాడు. ఆయన వెనకాల మీలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ దొరుకుతారు, మనకి ఏరుకోవాలి, పిక్ చేసుకోవాలి. మీరన్నట్టు ఒక 10 ఫార్చునర్లో తిరగాలి, హడావుడి చేయాలి, ఒక 50-100 మందితో మంది మార్పులను చేయాలి, బెదిరించాలి. ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా, ఎస్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఆన్ మై షో, ముఖ్యమంత్రి గారు రోజు మొత్తుకుంటాడు, మరి పని చేయండిరా, ప్రజల్లోకి వెళ్ళండి, తిరగండి అంటే లేదు, ఆడినో మాట అనాలి, వీడినో మాట అనాలి, లేకపోతే సినిమా వాళ్ళని ఇంకో మాట అనాలి, ఆ దందాలు దూరాలి, ఈ దందాలు దూరాలి. అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అసలు మనం ఎందుకున్నాము? మనకి నాయకుడు సీట్ ఎందుకు ఇచ్చాడు? జనాలు ఎందుకు ఓటేశారు? పోయిందా సోయ? ఎస్ సార్, ఆ
ఆలోచన ఉంటే రిషి గారు ఇవాళ మనం ఈ చర్చ పెట్టాం కదా అసలు. ఇవాళ ఎన్నుకోబడినటువంటి ఈ సోకాల్డ్ ఈ చట్టసభలకు వెళ్ళేటువంటి ఏదైనా ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ కనుక ఆ భావన ఉండి అట్లా చేస్తే ఇవాళ మనకి చర్చ రాదు. అవును, శ్రీరామ్ గారు మూడో ప్రత్యాయం కోసం మేము పోరాడతామనే అవకాశం రాదు. ఆయన మాట్లాడేవాడు కాదా ఆ మాట. అవును, ఇవాళ ఆ పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయిందంటే ఉన్న వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి. అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు మనం ఊహించగలుగుతామా? దేనికోసం ఎమ్మెల్యే? అసెంబ్లీ అనేది దేనికోసం పెట్టారు? నువ్వు ఎందుకు ఎన్నుకోబడ్డావు? నువ్వు ఎన్నుకున్నటువంటి రీజన్ ఏంటి? నువ్వు ఏం చేస్తావు? అసలు నీ విధి విధానాలు ఏంటి అనేది ఒక ఎమ్మెల్యే తెలుసుకున్నప్పుడు ఈ సమస్య ఉండదు. తెలుసుకోవట్లే వీళ్ళు. ఎస్, మాకేదో మేము డబ్బులు ఇచ్చాము, ఓట్లేసారు, మేము గెలిచాం, తర్వాత మా పన్నెండు నియోజకవర్గం మీద పడి ఎక్కడ సంపద ఉందో దోసుకుందాం అనే ఆలోచన ఉన్నప్పుడు ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తారు? ప్రజలు కూడా రైట్ కోల్పోతున్నారు కదా, వీళ్ళు నిలదీసే రైట్ కోల్పోతున్నారు ప్రజలు కూడా. వీళ్ళు కూడా ఆ కరప్షన్ లో భాగమైపోతున్నారు కదా, ఎలక్షన్ లో అవినీతికి వీళ్ళు కూడా కొమ్ము కాస్తున్నారు కదా. అవును, మీరు ఇందాక మాట్లాడారు అవమానం ఏంటి? ఒక ఎమ్మెల్యే ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత అసెంబ్లీకి వెళ్తే అవమానం జరిగేదేంటి? అంటే హౌ యు ఆర్ లీడర్? అసలు ఒక నాయకుడికి అవమానం ఏంటి, గౌరవం ఏంటి? నువ్వు ప్రజల తరఫున ప్రజల కోసం వచ్చినప్పుడు అసలు అవమానం ఎట్లా ఫీల్ అవుతాను? లేదంటే ఇంకోటి గౌరవం ఏంటి? నువ్వు ప్రజల కోసం పోరాడేటప్పుడు ప్రజల సమస్య అంటే నీ దృష్టిలో ఉండాలి. ఆ ప్రజలు పడుతున్న ఇబ్బందులు అంటే నీ కళ్ళ ముందు కనిపించాలి. దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయాలనేది నీ మైండ్ లో ఆలోచన ఉండాలి. దాని ప్రకారం నువ్వు ముందుకెళ్ళాలి కదా. ఇవాళ అసెంబ్లీ జరుగుతుంటే, సెషన్స్ జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చుని ఎక్కడ నువ్వు ఎమ్మెల్యే దేనికి అసలు? ఎగ్జాక్ట్లీ. నీకు ఇచ్చినటువంటి ఫోరం కదా, నీకు ఇచ్చినటువంటి వేదిక కదా. అక్కడికి వెళ్ళి నువ్వు నీ నియోజకవర్గం నియోజకవర్గం ప్రజల కోసం, నీ నియోజకవర్గం ప్రజల కోసమే కదా. నువ్వు అసలు నీకు కనుక తెలివితేటలు నువ్వు మాట్లాడగలిగితే నువ్వు ఎట్లాంటి స్టేట్ లో ఉన్నటువంటి సమస్యలు కూడా మాట్లాడగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ అది. నేను ఎవరు అక్కడ స్పీకర్ కన్ఫైన్ చేయడు కదా. నీ నియోజకవర్గం మాట్లాడు, నువ్వు ప్రజల సమస్యలు ఎట్లాంటి మాట్లాడదని కన్ఫైన్ చేయడు కదా. అంటే అసలు ఆ రకంగా ఆలోచన విధానం కానీ, అంత తెలివితేటలు కానీ, తెలివితేటలను మళ్ళీ ఇబ్బంది పడతారు అన్న. అసలు ఆ బ్రాడ్ లుక్ ఉన్నటువంటి వాళ్ళని మనం పంపిస్తున్నాం అక్కడికి. అసలు ఆ బ్రాడ్ లుక్ ఇంటెంట్ లేదు. అదే మీరు అన్నది ఏంటంటే ఆ ఇంటెంట్ లేదు వాళ్ళకి, ఎవరికి అది చెయ్యాలి అని. ప్రజా సేవ ఏంటి సార్? అసలు రాజకీయాల్లోకి వచ్చేది మనం సేవ చేస్తా కానీ వస్తాం కదా మనం. అవును, ప్రజల తరపున పోరాడతాం. ప్రజా సేవనే కదా, ప్రజా సేవ కదా రాజకీయ లక్ష్యం. అసలు ఆ ప్రజలకు సేవ చేస్తానికి వస్తున్నామా? ప్రజా సేవ చేస్తున్నాం మనం కూడా. ప్రజా సేవ చేస్తే అసెంబ్లీకి వెళ్ళకుండా ఎందుకు కూర్చుంటారు వీళ్ళు? రైట్. ఒక ఎమ్మెల్యే అసలు నీకు హోదా ఏంటి సార్? అసలు అసెంబ్లీ కంటే నీకు హోదా ఏంటి? నీకు ఇచ్చినటువంటి హోదా కదా, ఎమ్మెల్యే హోదా పెద్ద హోదా కదా. నాకున్న అవకాశం, మీకున్న అవకాశం. అది ఇందాక శ్రీరామ్ గారు చెప్పారు కదా, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నప్పుడే ఆయన ఎగ్గొట్టేసి ఏదో కారణం చెప్పి ఆయన వెళ్ళిపోయాడు కదా, జనాల్లోకి వెళ్తాను ఇంకోటని. కరెక్ట్ ఆ పాయింట్. ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రం కాసేపు ఇచ్చినా మాత్రం వస్తారని గ్యారంటీ ఏం లేదు. అసలు మీకు హోదా ఇచ్చారు కదా ప్రజలు, అసెంబ్లీకి వెళ్ళి కూర్చోడానికి హోదా ఇస్తే మళ్ళీ అక్కడ ఇంకో హోదా ఏంటి? మళ్ళా ఇంకొక హోదా ఏమంటారు? ఇచ్చినటువంటి హోదా ప్రకారమే నువ్వు నీకు ఇచ్చినటువంటి రైట్ ప్రకారం ప్రజలు నీకు అవకాశం కల్పిస్తున్న ప్రకారం నువ్వు అసెంబ్లీలో కూర్చోవాలి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళకపోతే అసలు ఆ పదవిలో ఉండడానికి అర్హుల? రూల్స్ ఏం చెప్తున్నాయనేది ఒకటైతే, నైతికంగా ఆలోచించుకుంటే, ప్రజల వైపు నుంచి ఆలోచిస్తే, ప్రజాస్వామ్యాన్ని సీరియస్గా తీసుకుంటే అవసరమా అధ్యక్ష అనేది. విద్యాసాగర్ గారు, 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పిల్లల్ని బతిమాలినట్టుగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా వచ్చి మాట్లాడండి సభకని మీ పార్టీ సీనియర్ నాయకులు, డిప్యూటీ స్పీకర్ అందరూ అడుగుతున్నారు. ఎవరికి నమ్మకం లేదు మరి వైసీపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో. బహుశా ఎప్పటికైతే వచ్చే అవకాశం లేనంటే కనిపిస్తోంది. ఏం జరుగుతుంది ఇప్పుడు రాకపోతే ఈ సెషన్కి? గుడ్ ఈవినింగ్ సారీ గుడ్ మార్నింగ్ ఋషి గారు, అట్లాగే వెంకటేశ్వరరావు గారికి, మన మిత్రుడిద్దరికి కూడా నమస్కారం. అయితే ఇక్కడ ఒక రెండు వ్యాలిడ్ పాయింట్స్ ఉంటది. అంటే కంటిన్యూషన్ ఆఫ్ ది పార్టిసిపేషన్, లెజిస్లేచర్ కంటిన్యూ పార్టిసిపేషన్ లేకపోతే ఏమవుతుంది అనేది ఒకటి. అసలు కంటిన్యూ పార్టిసిపేషన్ అనేది ఎట్లా కౌంట్ చేస్తారనేది రెండు పాయింట్లు ఉంటుంది మనం తీసుకోవాల్సింది. మొదటిగా రాకపోతే 60 days కంటిన్యూగా రాకపోతే డిస్క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ అన్నది చట్టంలో మీరు చెప్పిన సెక్షన్ ప్రకారం చట్టంలో ఉన్నటువంటి మాట. అసలు అది ఎట్లా కన్సిడర్ చేస్తారు? ఆ 60 days అన్న దగ్గర పాయింట్ దగ్గర రీసెంట్ గా వాళ్ళు అనేది ఒక వెధవ పని చేసి వెళ్ళారు. ఏంటంటే సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే మేము అసెంబ్లీకి అటెండ్ అయ్యాము, అటెండెన్స్ నా బుక్ లో పెట్టేసి వెళ్ళిపోయారు. అటెండెన్స్ బుక్ లో పెడితే సెషన్స్ కు అటెండ్ అయినట్ట అన్నది పాయింట్. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఒకటి అసెంబ్లీ హాల్ అనేది ఒకటి ఉంటది. లోపల అసెంబ్లీలో మన బిజినెస్ అవర్స్ ఎక్కడైతే మనం చేస్తామో అది
ఇన్సైడ్ ఆఫ్ ది అసెంబ్లీ అనేది ఒకటి ఉంటుంది. అసెంబ్లీ హాల్ అంటే మొత్తం ఎంటైర్ క్యాంపస్ ఎక్కడైనా ఉండొచ్చు, సంతకం పెట్టి ఎక్కడైనా తిరుక్కోవచ్చు. బట్ బిజినెస్ ఎక్కడ జరుగుతుంది అంటే విత్ ఇన్ ది క్లోజ్డ్ 4 walls మధ్యలోనే జరుగుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ విల్ టేక్ యాజ్ ఎగ్జాంపుల్, మనం పార్లమెంట్ లో ఏదైనా పార్లమెంట్ లో కానివ్వండి, అసెంబ్లీలో కానీ ఉన్నటువంటి ఒక నిబంధన ఏంటంటే, ఏదైనా సరే డివిజన్ తీసుకునేటప్పుడు, ఒక బిల్లు మీద డివిజన్ తీసుకునేటప్పుడు బెల్లు మోగంగానే, అంటే 2 నిమిషాల ముందు 3 నిమిషాల ముందు బెల్లు మోగుద్ది. ఆ క్యాంటీన్ లో ఉన్నోళ్ళు, లేదంటే వాష్రూమ్ పోయిన వాళ్ళు, బయట ఎవరితో పిచ్చా బట్టి మాట్లాడుతున్న వాళ్ళు మొత్తం అంతా కూడా లోపలికి వచ్చేయాలి. వన్స్ ఆ టైం అయిపోయిందంటే ఆటోమేటిక్ గా డోర్లు క్లోజ్ అయిపోతాయి. అంటే దాని అర్థం ఏంటి, మనోడు బయట ఉండొచ్చు, పక్క పాటోడు బయట ఉండొచ్చు, ఎవరైనా బయట ఉండొచ్చు. ఒకవేళ కావాలంటే ఎవరైనా బైకాట్ చేయకుంటే వాళ్ళు లేచి బయట వెళ్ళిపోవచ్చు. ఒకసారి డోర్స్ క్లోజ్ అయిపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. తర్వాత తిరిగి డోర్లు అయితే ఓపెన్ చేయబడు. లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎంతమంది అయితే ఉంటారో, ఏ పార్టీల వాళ్ళైతే ఉంటారో వాళ్ళని మాత్రమే కౌంట్ తీసుకుంటారు. నేను అసెంబ్లీకి వచ్చాను, సంతకం పెట్టానంటే నీ ఓటు పడినట్టు లెక్క కాదు కదా. విత్ ఇన్ ది ప్రిమిసెస్ కాదు, విత్ ఇన్ ది హాల్ లోపల ఉన్నప్పుడే నీ ఓటు కౌంట్ అయినప్పుడు, అంటే నువ్వు అక్కడ ఉన్నప్పుడే, నువ్వు అక్కడ ప్రజెస్ సీట్ లో కూర్చుంటేనే అన్నది దాని యొక్క అర్థం. అక్కడ కూర్చున్నప్పుడే నువ్వు ఓటు నువ్వు డిక్లైన్ చేస్తావా, లేకపోతే ఫేవర్ గా పెడతావా, లేకపోతే సైలెంట్ గా ఉండిపోతావా అనేది దట్ ఈస్ వెరీ ఇష్యూ. బట్ టోటల్ ఆఫ్ ది నెంబర్స్ అనే కౌంట్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు చైర్ లో కూర్చున్నప్పుడు మాత్రమే. అట్లా దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ అవర్స్. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ బిజినెస్ అవర్స్ అన్నది మీరు అసెంబ్లీలోకి వచ్చి, ప్రిమిసెస్ లోకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయి మేము సంతకాలు పెట్టామంటే కాదు. మీరు సీట్ లో కూర్చున్నారా, బిజినెస్ అవర్ లో పార్టిసిపేట్ చేశారా, ఎంతసేపు కూర్చున్నారు అన్నది. అందువల్లే మొన్న ఈ పాయింట్ వచ్చినప్పుడు మేము సంతకాలు పెట్టాము అని మాట్లాడినప్పుడు స్పీకర్ గారు వాటిని రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. అవి నేను కన్సిడర్ తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇట్ విల్ నాట్, సిగ్నేచర్ ఇస్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ అటెండెన్స్. అంటే ఇట్ మీన్స్ వాళ్ళు లోపలికి వచ్చి కూర్చున్నారు అనేది కాదు. ఇప్పుడు పార్లమెంట్ లో ఏం జరుగుతుందంటే ఏ టెక్నాలజీ ద్వారా ఫేస్ రీడింగ్ అటెండెన్స్ జరుగుతోంది. అంటే ఏంటి, సీట్ లో కూర్చుంటే ఆటోమేటిక్ గా సిగ్నేచర్స్ నథింగ్ ఏం అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎంతసేపు కూర్చున్నారు అన్నది ఆటోమేటిక్ గా రీడ్ అవుతూ వెళ్ళిపోతుంది. అసెంబ్లీలో కూడా మేబీ డిసెంబర్ సెషన్స్ లో కానీ లేకపోతే మన బడ్జెట్ సమావేశం లోపు ఈ టెక్నాలజీని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ 6 నెలల లోపు ఆ టెక్నాలజీ వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు సిగ్నేచర్ పెట్టారా లేదా అనేది ఎవరికి అవసరం లేదు. మీరు సీట్ లో కూర్చున్నారా లేదా, కరెక్ట్, బిజినెస్ అవర్ జరిగారా లేదా. అసలు అసెంబ్లీ ప్రారంభోత్సవానికి మునిపే బిజినెస్ అవర్ జరుగుతుంది. అంటే బిజినెస్ మీటింగ్ జరుగుతుంది, ఆ బిఎస్సి మీటింగ్ జరుగుతుంది. అంటే అన్ని పార్టీల వాళ్ళు కూర్చొని ఎంత టైం జరగాల, ఎట్లా జరగాల, ఏ అంశాలు ఉన్నాయి, అజెండాలు ఏంటి, వీటి మీద చర్చ జరుగుతుంది. టైం పొడిగించాలా, తగ్గించాలా, ఈ చర్చ ఉండాలా వద్దా, వాటి అంతా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ప్రిపరేషన్. అంటే సభ్యులందరూ పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశం అది. అంటే ఒకటి విద్యాసాగర్ గారు చెప్పిన టెక్నికల్ అంశాలు, అటెండెన్స్, ఇదంతా అసలు కాన్షియస్ ఉంటుంది కదా. వాళ్ళు ద పర్పస్ ఆఫ్ కమింగ్ టు ద అసెంబ్లీ అనే కాన్షియస్ ఉంటుంది కదా సభ్యుడికి. నా ప్రెసిడెంట్ అంటే ఈరోజు అసలు ఆ కాన్షియస్ లేనివాడికి, బాధ్యత లేనివాడికి, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేనివాడికి ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందా? అది నా క్వశ్చన్. ఋషి గారు, అవన్నీ ఉంటే వైసీపీ ఎమ్మెల్యే కారు వాళ్ళు. అవన్నీ లేరు కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇందాక మా మిత్రులు ఇద్దరు, వెంకటేశ్వరరావు గారు కానీ శ్రీనివాస్ గారు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, ఎవరి కోసం అయితే పని చేస్తామో, ఎవరి కోసం అయితే మనము పాటుపడతామో, ఎవరి కోసం అయితే మనం మాట్లాడతామో, సమాజంలో నాదే గళం ఉంది మీకు లీడర్ గా ఉంటానంటామో, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఓటేసి గెలిచిన తర్వాత ప్రజాసంబద్ధంగా ఎన్నికైనటువంటి, ప్రజాసంబద్ధంగా జరగాల్సినటువంటి చర్చ జరగాల్సిన చోట లేకుండా కేవలము వాళ్ళ నాయకుడికి ఆ గౌరవం దక్కడం లేదని. ఇక్కడ ప్రతిపక్ష హోదా అనేది ఒక ముందర అనేది పెట్టారు, ఒక దీన్ని పెట్టారని అనుకుంటాను నేను. గౌరవం ఇవ్వరు. 2019 వరకు వాళ్ళు చేసినటువంటి వికృతమైనటువంటి చేష్టలు, వికృతంగా ఆడినటువంటి క్రీడ అసెంబ్లీలో ఏదైతే ఉందో, సాటి సహచర ఎమ్మెల్యేలతో ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి
సాటి ఆ రోజు Z+ కేటగిరీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత వాళ్ళతో చేసినటువంటి యాక్టివిటీ ఇది తిరిగి మాకు కర్మ రిటర్న్స్ అనేది మాకు జరుగుతుందేమో దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళు ఈ రోజు రావటం లేదనేది సింపుల్. అంతే ఒకటి క్లియర్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వాళ్ళు, ఆయన రాజకీయం గురించి తెలిసిన వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు ఆ ప్రకంగా మాట్లాడినవ్వరు అనేది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. ఆయనంటే ముసుముసు నవ్వులు నవ్వుతూ ఇలా అన్నాడు. కానీ ఒకవేళ మీ పార్టీలో ఎవరైనా అదుపు తప్పి మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు దాన్ని ఎలవ్ చేయరు. ఋషి గారు ఇక్కడ అతను వచ్చి కూర్చొని మాట్లాడే అది ఆ రకమైనటువంటి వాళ్ళు ఫీల్ అయ్యి మాట్లాడితే అనుకో మీనింగ్ ఉంది. అసలు వాళ్ళ అసెంబ్లీ రాకుండానే బయట నుంచి రాళ్ళు వేస్తున్నారు. సమస్య అదే, బయట నుంచి రాళ్ళు వేసేసి వాళ్లే క్లెయిమ్ చేస్తున్నారు. అది ప్రజలు చూడలా, మీరు చూడలా, నేను చూడలా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ప్రొవోక్ చేస్తారు, ఎమ్మెల్యేలు ప్రొవోక్ చేస్తారు, ఎవరు చూడలా. వాళ్ళంతకు వాళ్లే ఆలోచించుకొని ఈ రకంగా ఉండబోతుందేమో అనే ఉద్దేశంతో వాళ్లే రానేయడం మొదలుపెట్టారు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత అసలు అతను ఎవరు మాట్లాడడానికో నాకు అర్థం కాలేదు, కానీ అతని పొజిషన్ ఏందో నాకు తెలియదు. కానీ ఆయన వచ్చిన అప్డేట్ ఇచ్చేస్తే సరిపోతుంది, ఇవ్వండి మేము వచ్చేస్తాం. అరే నువ్వెవడు మాట్లాడడానికి ఆపదపకం వేసుకొని నువ్వు బయట నువ్వేమైనా ఎంపీటీసీవా, జెడ్పీటీసీవా, నువ్వేమైనా ఎమ్మెల్యేవా, ఎమ్మెల్సీవా, నువ్వెవడు అడగాలంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. లేదు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ అందరూ వచ్చి అసెంబ్లీకి వచ్చి ఓ రిప్రజెంటేషన్ స్పీకర్ కి ఇవ్వచ్చు. లేదు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి తరపున వాడు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, చర్చలు జరపవచ్చు, మాట్లాడచ్చు. ఇదేది అంటే కాన్స్టిట్యూషనల్ గా గానీ డెమోక్రటిక్ గానీ ఉన్న ప్రొవిజన్స్ ను వాళ్ళు ఏది వాడుకోకుండా వాళ్ళు ఎంతసేపు అయినా సరే మేము ప్రతిపక్ష హోదా వస్తే ఇస్తే మేము అసెంబ్లీకి వస్తాం, లేకపోతే రామంటే ఎగరగొట్టడానికే. చట్టపరమైనటువంటి ప్రొవిజన్ లేదు. రెండోది ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు, ప్రతిపక్ష హోదా అయినా ముఖ్యమంత్రి పదవైనా ప్రజలు ఇవ్వాలా, అది మీకు ప్రజలు ఇవ్వలేదు. ఇట్స్ వెరీ క్లియర్. కాబట్టి మొన్నటి వరకు మేము ఉద్యమాలు చేశాం, మేము ప్రజల్లో నుంచి వచ్చాం, మేము పోరాటాలు చేశాం, మేము పోరాడతాం, మేము ఎదురు తిరుగుతాం, మేము నిలబడతాం, కలబడతాం, ఎన్నెన్నో మాట్లాడుతున్నావు కదా. బయటకు వచ్చి నువ్వు కలబడతావా, నిలబడతావా, మాట్లాడతావా, నువ్వు ఏం చేస్తావో? నువ్వు ప్రజా సమస్యలు రాష్ట్రంలో నువ్వు బయటకు వచ్చి నీ దరిద్రమైన పేపర్లో, నీ దరిద్రమైన ఛానల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు, నీ బూత్ ఛానల్లో కొంతమందిని బూత్ వేదలు పావలాగాళ్లను కూర్చోబెట్టి నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, డెమోక్రటిక్ గా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు 11 మంది నీ దగ్గర ఉండంగా నువ్వు అదే విషయాన్ని క్వశ్చనీర్ రూపంలో నువ్వు అసెంబ్లీలో గనక నువ్వు ప్రస్తావిస్తే దానికి విలువ, గౌరవం ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు రోడ్డు మీద నిలబడి పరిమాణాలు మాట్లాడితే నేను పరిమాణం వాడు అంటాడే తప్ప నేను ప్రజాప్రతినిధిని ఎవడు అనడు. ప్రజాప్రతినిధి ఉండాల్సిన చోట ఎక్కడ రావాల్సింది ఎక్కడికి అంటే డెమోక్రటిక్ గా నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నా. ఇంకో విషయం విన్నానండి నేను, వాట్ ఏ కంట్రీ, వాట్ ఏ బ్లడీ కంట్రీ ఆర్ సంథింగ్ ఏదో ఆమె జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, భారతిరెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాటి డెమోక్రసీ మాట్లాడుతున్నారు. అరే నువ్వు డెమోక్రసీ గురించి మాట్లాడి నువ్వు ఆ డెమోక్రసీ గురించి మాట్లాడాలి. కంట్రీ అన్నారా? బ్లడీ కంట్రీ ఆర్ వాట్ ఏ బ్లడీ డెమోక్రసీ సంథింగ్ క్రిటిసిజం కూడా కాదు. టు అబ్యూజ్ ద నేషన్, టు అబ్యూజ్ ద ఏది డెమోక్రసీ గురించి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ మాట్లాడారంటే అది చాలా పెద్ద కేసులు అవుతాయి. మాట్లాడితే రాజద్రోహ కేసులు కూడా అవుతాయి. అతను నచ్చితే అతనికి అతను ఇంకోటి విన్నానండి నేను, అది ఎవరో అది వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు, ప్రత్యేకమైనటువంటి ఏది ఆలోచనతో ప్రత్యేకంగా దేవుడి చేత తయారు చేసి ఇచ్చిన పంపినటువంటి మనిషి అంట. వరి అమ్మ అసలు మేము ఎట్లా భరించాలి ఈ మాటలన్నీ, మేము ఎందుకు ఈ చెవులు, ఈ కళ్ళు, ఈ నేనే అంటానంటే కాదు ప్రత్యేకంగా దేవుడు తయారు చేసిన మనుషులు, దేవదూతలు ఏదన్నా కానివ్వండి, బట్ అవన్నీ నేను చూడట్లా. ఆయన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలనేది జర్నలిస్ట్ గా నా క్వశ్చన్. ఇంకా మిగతా ఎవరు తయారు చేశారు, ఆయన ఎంత ప్రత్యేకంగా చేశారు, అది అంతా వదిలేద్దాం. ఎనివే మాట్లాడుతున్నారు కాదు వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే అతను ఏదో ప్రత్యేకమైన మనిషి, ప్రత్యేక ఎర్ర తివాచీలు పరిచి ఓడిపోయినా గెలిచినా నేను ఎత్తుకోపోయి సీట్ లో కూర్చోబెట్టాలన్న ఊహాజనితమైనటువంటి జీవితాల్లో బతుకుతున్నారు అని చెప్తున్నాను నేను.
అదేలేండి, నాకు అర్థమైంది. ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్, ఐ గాట్ యువర్ పాయింట్. బ్రేక్ తీసుకుంటా. శ్రీరామ్ గారు బ్రేక్ తర్వాత వీ అండర్స్టాండ్, వీ నో ఇవాళ ఉన్న పొజిషన్స్ ఏంటి, ఇవాళ స్పీకర్ గారి డిస్క్రిప్షన్ పవర్ ఏంటి, ఇవన్నీ. ఇప్పుడు ఇందులో ఉన్న వెసులుబాటు లోపాలను ఉపయోగించుకుని వీళ్ళు చేస్తూ ఉన్న డ్రామాలు కూడా చూస్తున్నాం. కానీ ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఇక్కడ ప్రజలు సెంట్రిక్గా మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆ ప్రజలే ఇవాళ వీళ్ళని ఎందుకు గెలిపించామో అని ముక్కును వేలేసుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా క్వశ్చన్ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళనే కదా గతంలో మీరు 151 సీట్లు ఇచ్చి అసెంబ్లీకి పంపించారు. అంతకుముందు ఆయన మీద కేసులు ఉన్నాయి, అంతకుముందు ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు, అంతకుముందు సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానాలు తీవ్రంగా వీళ్ళని మాట్లాడాయి, అయినా సరే గెలిపించారు ప్రజలు. సో దట్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించు. సో శ్రీరామ్ గారు ఇందాక మనం అనుకున్నట్టుగా సరే బాధ్యత ఏంటి, అది ఎందుకు నిర్వర్తించట్లేదు, వాళ్ళ కాన్షియస్ ఎందుకు ఒప్పుకోదు, అసలు కాన్షియస్ అనేది ఉందా, ఇవంతా ఒక చర్చ అయితే ప్రజలు ఎపీ సెంటర్ అంటే సెంట్రిక్గా మాట్లాడుకుంటున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అసలు ఈ గౌరవం నిజంగా ఉందా ప్రజలన్నా, ప్రజాస్వామ్యం అన్నా, చట్టసభలన్నా? వైసీపీ ఎమ్మెల్యేలకి కాదు, సాధారణంగా ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలకైనా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా క్లాసులు పీగుతున్నారు. వాళ్ళ నిధులు సరిగ్గా నిర్వర్తించకపోవడం పక్కన పెడితే పనికిమాలన్నీ పనులు చేయడం, మాట్లాడడం దాని గురించి. సో ఎక్కడ మిస్ అయిపోతుంది ఈ కనెక్షన్ శ్రీరామ్ గారు ప్రజలకి నాయకులకి మధ్యలో? ఇప్పుడు మీరు చాలా కరెక్ట్ పాయింట్ ని చర్చకి తీసుకొచ్చారు. ఇది అవసరం, చాలా అవసరం. ఏంటంటే ప్రజల వైపు నుంచి ఆలోచన, రాజకీయ పార్టీల వైపు నుంచి ఆలోచన కాదు, ప్రజల వైపు నుంచి ఆలోచన ఎప్పుడు కూడా ఇదే ఉండాలి. ప్రజల వైపు నుంచి ఆలోచన. ఈ ప్రజల వైపు నుంచి ఆలోచిస్తే ఇప్పుడు కాసేపు మనం చంద్రబాబు నాయుడు గారు బాగా బతుకునే పరిపాలిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆయన బ్రహ్మాండంగా ఉప ముఖ్యమంత్రి బాగా చేస్తున్నారు, ఈ 2 పాయింట్ పక్కన పెట్టేద్దాం కానీ ఓకే పెట్టేసి ఇప్పుడు ప్రజలు మొన్న 3 పార్టీలు కూటమిగా ఉంటే కూడా వాళ్ళు ఒక 40% వైసీపీ పార్టీకి వేశారు, ఏకపార్టీగా వేశారు. అంటే ఏంటి, ఈ 40% చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా, ఏదైనా కానివ్వండి వ్యతిరేకంగా ఆ వైసీపీకి అనుకూలంగా వేశారు 40%. ఈ 40% ప్రజలు ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? మనం ఏ పర్పస్ తో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆయన పార్టీకి కానీ, ఆయన ఎమ్మెల్యేలు కానీ ఓట్లు వేసి వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ చేసి పంపించామో వాళ్ళు ఆ పర్పస్ ని నిర్వహించట్లేదు. మన సమస్యల మీద మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అయితే ఇప్పుడు వీళ్ళకి ఆల్టర్నేట్ ఏంటి? ఇప్పుడు మీరు ప్రజల వర్గం మేము ఆలోచిస్తాం, అదే తప్పు చేశానని ఆలోచిస్తాం. ఇప్పుడు నేను నాకు చంద్రబాబు నాయుడు గారికి వేయటం ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ గారికి వేయటం ఇష్టం లేదు, బీజేపీకి వేయటం ఇష్టం లేదు, అందుకే మన ఆ వేసిన ఆయన నచ్చలేదు మాకు. ఇప్పుడు అయితే ఆయనకి లేదా ఈయనకి వేయాలా? కానీ ఏం చేయలేరు, 5 ఏళ్ళు భరించాల్సిందే. 5 ఏళ్ళు భరించాలి. 5 ఏళ్ల తర్వాతే నాకు అవకాశం వస్తుంది. 5 ఏళ్ల తర్వాత నాకు అవకాశం వచ్చినా నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వేయటం ఇష్టం లేదు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి నేను 40% ప్రజలు మేము వేసాము, ఈసారి వేయటం ఇష్టం లేదు. ఇష్టం లేదు కదా అని చెప్పి మళ్ళీ అంతకుముందు ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు కావాలని బలవంతంగా ఇష్టం తెచ్చుకుని మళ్ళీ ఈ కూటమి చేయాలా? నాకు ఒక ప్రత్యామ్నాయం ఏది ప్రజాస్వామ్యంలో? మీరు నాకేం ప్రత్యామ్నాయం చూపిస్తున్నారు? టెక్నికల్ గా అయితే నోటా ఉంది, నాకు ఎవడు వద్దు, అసలు నాకు పరిపాలించడానికి ఎవరు ఎవరు రాదు, నోటా వేస్తే అసలు ఎవరు రాదు. నా సమస్య గురించి మాట్లాడడానికి ఎవరు మిగలదు. సో నాకు సమస్య గురించి నాకు కావాల్సిన నోటా వేయడం కాదు, నాకు సమస్యని పరిష్కరించేవాడు కావాలి. సో అందువల్ల నాకు ఒక ప్రత్యామ్నాయం కావాలని చెప్పి 40% ఎవరైతే వైసీపీకి వేశారో వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. నేను ఊరికే ఏది మాట్లాడను, 3వ ప్రత్యామ్నాయం అని చెప్పి ఊరికే మాట్లాడను, ఏది ఊరికే మాట్లాడు. ఇది చర్చ జరుగుతుంది, చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అట్ ది సేమ్ ఇందాక మీరు మన వెంకటేశ్వర గారు నవ్వడాన్ని మీరు గుర్తు చేశారు. ఎందుకు నవ్వారు ఆయన? మీరు ఆలోచించండి. ఆయన మాట్లాడిన తర్వాత ఎందుకు అంటే పిల్లి మెడలో గంట కట్టేవాడు ఎవడోడు కావాలి. నేను ఈ రోజు చాలా సీరియస్ గా 3వ ప్రత్యామ్నాయం గురించి చర్చకు పెడుతున్నాను మీ ద్వారా, రిషి గారి షో ద్వారా చర్చకు పెడుతున్నాను. అట్ ది సేమ్ టైం మీరు మాట్లాడిన ఇంకొక వ్యాలిడ్ పాయింట్, ఇంకా అధికార పార్టీలో ఉన్న వాళ్ళలో ఎమ్మెల్యేలు 4 మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి టెక్నికల్ గా అక్కడ కూర్చుంటారు, కానీ నా సమస్యలు పరిష్కారం చేయడం మీద కన్నా కూడా వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు అక్కడ సీట్లో కూర్చుంటే అటెండెన్స్ పడుతుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏం అభ్యంతరం లేదు. మీరు ఫస్ట్ సెషన్ చూసుకుంటే వచ్చాడు, కూర్చున్నాడు, స్పీకర్ గారిని ఎలక్ట్ చేసుకున్నారు, స్పీకర్ ని కూర్చోబెట్టాడు, వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయన సీట్ లో కూర్చుని వెళ్ళిపోయాడు. మళ్ళీ టెక్నికల్ గా వచ్చి 1 నిమిషం సీట్ లో కూర్చొని వెళ్ళిపోతాడు, అదేం ఇబ్బంది లేదు ఆయనకి. ఆయనకి అక్కడ అసెంబ్లీలో చర్చ చేసే ఉద్దేశం లేదు. ఆయనకి చర్చ చేసే ఉద్దేశం లేనంతసేపు నా సమస్య పరిష్కారం కాదు. అంటే చర్చ కాదు శ్రీరామ్ గారు, అసలు అసెంబ్లీ అంటే ఆయనకి గౌరవం లేదు, స్పీకర్ అంటే గౌరవం లేదు, ముఖ్యమంత్రి స్థానం అంటే గౌరవం లేదు.
ఇంకొకటి ఏంటంటే అసలు గౌరవం మాట్లాడుతున్నాం. నీకు ఇవ్వాల్సిన గౌరవం ప్రజలు ఇచ్చేసారు ఆల్రెడీ. ఎమ్మెల్యేగా నువ్వు ప్రతి ఎమ్మెల్యేకి చెప్తున్నాను నేను ఇది, ప్రతి ఎమ్మెల్యేకి, వైసీపీ ఎమ్మెల్యేలందరికీ మీకు అక్కడ ఏదో గౌరవం కావాలని కోరుకుంటారండి. మీకు ఇవ్వాల్సిన గౌరవం ఆల్రెడీ ఇచ్చేసి మిమ్మల్ని ప్రజలు అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ ఎవడో మీకు గౌరవం ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ప్రజలు మీకు ఇచ్చారు గౌరవం, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి. నిలబెట్టుకోకపోతే తృతీయ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా అవసరం అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇందాక మళ్ళీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఏంటి, మీరు ఎవరైతే మీ మన అసెంబ్లీకి పంపించారో ఆ పని కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నారు అబ్బాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారే పదే చెప్పాల్సి వస్తుంది. అంటే ఆ నియోజకవర్గాల్లో ఆ ఎన్నుకున్న ఆ ప్రజలకి వాళ్ళ మీద అసంతృప్తి వస్తే దాని మీద అక్కడ చర్చ జరుగుతుంటే అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ కూటమి ఎమ్మెల్యేలో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళ మీద వ్యతిరేకత ప్రబలుతోంది. ఇప్పుడు వీళ్ళు ఎవరికి వేయాలి? నాకు వైసీపీకి వేయడం ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఎన్నుకున్న ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు కాదు. ఇప్పుడు ఓకే, మీరు అన్నారు కాబట్టి మూడో ప్రత్యామ్నాయం గురించి ఏమన్నా క్లూ ఉందా? అంటే ప్రజలు నిర్ణయిస్తారండి. ఇది ఎవరు చేయాల్సిన పని కాదు. ఇది ప్రజలు ఆటోమేటిక్ తెచ్చేసుకుంటారు. ఇప్పుడు వైసీపీని పక్కకి తోగేస్తారని ఎవరైనా అనుకున్నా చాలా మంది. నాలాంటి వాళ్ళు ఎప్పుడో 2 సంవత్సరాల ముందు నుంచి చెప్తున్నాం 3 పార్టీలు కడతాయి, కూటమి కడతాయి అని చెప్పాను నేను. అయ్యింది. అట్లాగే వీళ్ళు గెలుస్తారని చెప్పి అయింది. అంటే ఇది ప్రజల్లోంచి వచ్చే వాయిస్. ఇది ప్రజలు ఏం కోరుకుంటే అది జరిగిపోద్ది, అంటే ఆటోమేటిక్ జరిగిపోద్ది. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతని ముఖ్యమంత్రి గారే గుర్తించారు. ఆ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వేయాలని ఉంది, కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఓటు వేయాలని లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు మీరు సార్ మనం చేసుకుంటే శ్రీరామ్ గారు 2019లో జరిగింది అదే కదా ఎగ్జాక్ట్ గా. చంద్రబాబు నాయుడు గారి మీద కోపం కాదు అప్పుడు రాష్ట్ర ప్రజలకి, పార్టీ ఎమ్మెల్యేల మీద కోపం. అదే ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతోంది, ఇప్పుడు వాళ్ళకి కాకపోతే ఏమైంది, వాళ్ళందరూ ఏమైంది, వైసీపీకి వేయాల్సి వచ్చిందా? వాళ్ళందరూ వైసీపీకి వేయాల్సి వచ్చింది కదా. ఆ వైసీపీకి ఇష్టం లేకపోయినా వేస్తే ఆయన వచ్చి కూర్చుని 5 ఏళ్ళు నానా దుర్మార్గాలు చేశాడా? ఇప్పుడు వాళ్ళందరికీ వేయడం ఇష్టం లేదు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమ్ జరుగుతుందా? మళ్ళీ ఇప్పుడేంటి మళ్ళీ అయితే ఆయనకి? అందుకే అంటున్నా, ఇప్పుడు అధికార పక్షాలు ప్రతిపక్షాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో చాలా మంది ఏమంటారంటే అసలు అవకాశం లేదంటే, తృతీయ పక్షానికి అవకాశం లేదంటారు. కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు ఎలా వైసీపీని డిసైడ్ చేశారు, ఇప్పుడు కూడా ప్రజలు చాలా జాగ్రత్త పడండి. ఇవాళ ఇచ్చారు, చూద్దాం దాని మీద ఏమన్నా ఆలోచిస్తారో లేదో. విజయసాయి గారు మీరు మాట్లాడేది మన మాట్లాడే వెంకటేశ్వర గారు మాట్లాడాక. సో వెంకటేశ్వర గారు ఏంటి ఏమన్నా పెద్ద మనిషిగా వీళ్ళకి ఏమన్నా చెప్తారంటే? ఎవరు చెప్పినా వినరనుకోండి. రఘురామరాజు గారు అయితే డిప్యూటీ స్పీకర్ గా బాబు రా, లేకపోతే పదవి కూడా పోతుందన్నా కూడా నీ కుప్పంలో చంద్రబాబు పదవి పోయిందా, అప్పుడు ఇంకోటి పదవి పోయిందా అంటారు తప్ప మేము వస్తామని ఎవరు అనరు. మనమే అంత ఆశించాల్సిన అవసరం ఏం లేదు. ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు ఒకటేనండి రిషి గారు. కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలు వీళ్ళు అసెంబ్లీ అంటే ఏందో ఊరక నడిపారు తప్పితే అసలు అసెంబ్లీ సెషన్స్ దేనికోసం నిర్దేశించబడినవి, మనం అక్కడ ఏం చేయాలనేది లేదు కదా. వెళ్ళి కూర్చోవటము, కొంతమంది లేకపోవటము, ఈయనకు బుర్ర కథలు హరికథలు ఈయన పొగట్టం, అదే కదా చూసాం మనం. అని పొగిడించుకుంటాం ఎంతసేపు ఉన్నా కానీ. అలాంటివి చూసాం. అది కాదు కదా అసెంబ్లీలో జరగాల్సింది. అసెంబ్లీలో ఏం చర్చ జరగాలి? ప్రజల కోసం చర్చ జరగాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చ జరగాలి. అలాంటివి లేకుండా ఆయన పొగిడించుకుని తాను నవ్వుకున్నప్పుడు ఇవాళ ఆయన ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇవాళ అక్కడికి వెళ్ళి మళ్ళా పొగిడేవాళ్ళు లేరు కదా ఆయన్ని. ఆయన పొగడరు కదా ఎవరు. సో అందుకని ఆయన ఎగ్గుడుతుండని నేను అనుకుంటున్నాను. అసలు గౌరవం ఏంటి సార్? అసలు అసెంబ్లీలో కానీ ఎమ్మెల్యేకి నాకు గౌరవం లేదేంటి? అసెంబ్లీలో గౌరవం కోసం పోయేది అసెంబ్లీ ఏమన్నా మిమ్మల్ని కూర్చోబెట్టి సన్మానం చేయడానికా? అది కాదు కదా అసెంబ్లీ అంటే. అసెంబ్లీ సెషన్ జరిగేది నీకు నిజంగా ప్రజల తరపున ప్రజల కోసం రాష్ట్రం కోసం పోరాడాలనుకున్నవాడు ఇప్పుడు కూడా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటారు సార్. అసలు అవును, అధికారం కంటే కూడా ఉన్న అవకాశం ఇక్కడ అంత ఫైట్ చేయడానికి రాదు కదా. నీకు ఎంత టైం ఇవ్వాలనేది తీసి పక్కన పెట్టి అసలు నువ్వు ప్రజా సమస్యలు కనుక వెలుగెత్తితే స్పీకర్ నీకు టైం ఇస్తారేమో. లేదు ఇవ్వకపోతే బయట ప్రజలు నీకు సింపతి చూపిస్తారు కదా. మా కోసం పోరాడుతుంటే అక్కడ టైం ఇవ్వట్లేదని వస్తుంది కదా. ఇవన్నీ మర్చిపోయి అలాంటి ప్రతిపక్షంలోంచి పోరాడే కదా గొప్ప గొప్ప నాయకులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి. వెంకటేశ్వరరావు గారు వాళ్ళు నాయకులు సార్. ఇవాళ వాళ్ళు అందుకని ఇవాళ వాళ్ళు నాయకులని ఎట్లా అనుకుంటాం మనం? ఓకే, ఏ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది శ్రీరామ్ గారు కూడా చెప్పారు కొంతమంది అని. ఆ కొంతమంది ఎప్పుడు కూడా అంతే. వాళ్ళు ఏం చేయలేం. వాళ్ళ దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అంతే. దేవుడు ఏదో రాస్తారు కదా, మొక్కలు రాస్తారు, రాసినాడు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు తప్ప అంత మించేం లేదు. నేను మళ్ళా చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు గౌరవాలు ఉండవండి. ప్రజల కోసం పనిచేసేవాడికి ఎప్పుడు కూడా అగౌరవమే ఉంటుంది. ప్రజలతో పబ్లిక్ ఇప్పుడు కనుమరుగైపోయింది. సిపిఎం కానీ కనుమరుగైపోయినాయి.
కనుమరుగైపోయినాయి కానీ వాళ్ళకి ఎందరో చూసాం కదా మనం ప్రజల కోసం యాక్చువల్ గా మీరు చెప్పింది కరెక్ట్. వాళ్ళు అసెంబ్లీలో ఉన్నా లేకపోయినా వెంకటేశ్వర గారు వాళ్ళ మీద గౌరవం ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ మీద అదే అక్కడ గౌరవం కాదు వాళ్ళకి, ఎంత అవమానాలు జరిగినా ప్రజల్లో గౌరవం ఉంటుంది వాళ్ళకి. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నారు. విజయసాగర్ గారు ఎస్ అసలు ఆ టైప్ ఆఫ్ లీడర్స్ ఏరి వాళ్ళ ఆ రకంగా ఆలోచిస్తున్నారా? ఆ రకంగా ఆలోచిస్తే ఇవాళ మాకు టైము, మాకు ప్రతిపక్ష హోదా, మాకు మైక్ ఎక్కువ టైం ఇవ్వాలి, మాకు గౌరవించాలి. ఏంటి గౌరవించేది? మీరు అసెంబ్లీకి వెళ్ళిన మీకు సన్మానం చేస్తారా? మీకోసం ఎవరన్నా పండితులను తీసుకొచ్చి మీ మీద శ్లోకాలు చదివిస్తారా? అసెంబ్లీలో బురకాలు రాజకీయాలు చెప్తారా? ఇదా? సో అందుకే శ్రీరామ్ గారు చెప్పినట్టుగా ప్రజలు ఆలోచిస్తారు అన్నారు కానీ ప్రజలు ఓటేస్తే ముందే ఆలోచించాలంటారు అనేది. ప్రజలు ఓటేసే ముందే కోసం చేస్తాడని ఆలోచన చేస్తే ఇలాంటి చర్చలు రావు, ఇలాంటిది ఇవాళ ఇలాంటి దుర్మార్గం మనకు ఉండదు. ఖచ్చితంగా ప్రజల కోసం మాట్లాడండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఈ సంవత్సరంలో అంటే 34 రోజులేమో అసెంబ్లీ జరిగినట్టుంది, 34 days. ఇప్పుడు 18వ తారీఖు నుంచి 1వ తారీఖు అంటే దగ్గర 12-13 రోజులు అవుతుంది. అంటే హాలిడేస్ తో కలుపుకుంటే, హాలిడేస్ తీసేస్తే అది వేరేది అవుతుంది. 60 రోజులు ఇప్పుడు రీచ్ కాకపోవచ్చు, ఈ సెషన్స్ లో 60 days అనేది రీచ్ కాకపోవచ్చు, బట్ డిసెంబర్ రీచ్ అయిపోతుంది. లెట్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో యాజ్ పర్ ద law, as per the constitution, let them disqualify through the speaker, let them go to the court, let them discuss. అంటే సుప్రీం కోర్టులోనే వెళ్లాల్సి ఉంటది, హైకోర్టు సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషన్ కోర్టుకి వెళ్లాల్సి ఉంటది కాబట్టి లెట్ దెమ్ డిస్కస్ ఇన్ ద కోర్ట్. కోర్టు చెప్పాలా అసెంబ్లీ ప్రజాప్రతినిధి అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్ కు ఉందా లేదా, అసలు ప్రజాప్రతినిధులు ఎందుకు ఎన్నుకోబడినారు, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళ జీతభత్యాలు తీసుకున్నటువంటి వాళ్ళు అసెంబ్లీకి రాకుండా కార్ అలవెన్స్, జీతాలు, హెచ్ఆర్, వాళ్ళకు తర్వాత పిఏలు, తర్వాత ఆఫీస్ మెయింటెనెన్స్, తర్వాత సెక్యూరిటీ, ఇవన్నీ చాలా ఉన్నాయి కదండి వాళ్ళందరికీ కూడా. సో ఇవన్నీ మాట్లాడకుండా ప్రజల డబ్బు తీసుకునే హక్కు ఎక్కడ ఉంటుంది? 60 రోజుల దాని మీద కూడా ఒక అమెండ్మెంట్ ఏదో రావాలని నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఇది కోర్టులో తేలాలి అంటున్నా నేను. కోర్టులో చర్చ జరగాలి, వీళ్ళు నోటీసులు రావాలా, వాళ్ళ కోర్టులో ఎన్ని చెప్పాలా, సో దట్ దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.